మకర రాశి. ఈ మకర రాశి వారి అందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది 2025 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని మీకు ఈ యొక్క శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మకర రాశి వారి అందరికీ కూడా ఏలినాడు శని వెళ్ళిపోతుంది, బోనసుల మీద బోనసులు మీకు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ మీ శనిల్ని మేషరాశి వాళ్ళు పట్టుకుంటుంది అనమాట. కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఇవన్నీ కూడా మీరు చాలా డిసిప్లిన్డ్ కాబట్టి అవన్నీ సమర్థవంతంగా పరిష్కరించుకోవాల్సింది పోయి కోర్టుల్లో వెళ్తారు. పోలీస్ ఆఫీసర్లు చెప్పేది వినరు, జడ్జీలు చెప్పేది వినరు, లాయర్లు చెప్పేది వినరు, మరి ఇంక మీ సమస్య పెద్ద మనుషులు చెప్పేది వినరు. ఎలా అవుతాయి పరిష్కారాలు? మా అమ్మగారిని సరిగ్గా చూసుకోలేదు, నీకు కళ్ళు లేవు కాబట్టి నేను నిన్ను ఏలుకోను, ఆ కళ్ళు లేని అమ్మాయేమో నీ మీద కేసేస్తుంది, నువ్వేమో కాంప్రమైజ్ కావు. ఈ రకంగా సంవత్సరాలు అయిపోతుంది. నా జీవితాన్ని నువ్వు పాడు చేస్తావు అంటావు కానీ మరి ఆ అమ్మాయి జీవితం నువ్వు పాడు చేయలేదా? ఇలా పరస్పరం ఒకళ్ళొకళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి వీటికి ఇది చేసుకోవాలి. ఇదంతా కూడా మీరు చేసినటువంటి పూర్వజన్మ కర్మ. కాబట్టి వాళ్ళు విడిగా పెళ్లి చేసుకోవట్లేదు, మీరు విడిగా పెళ్లి చేసుకోవట్లేదు. ఈ విధంగా మకర రాశి వారందరికీ కూడా ఆదాయం 8గా ఉందంటే 14 మనకి వ్యయంగా ఉంది. అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ ఒకరు తెగ సంపాదించేశారు మీరు, కాబట్టి ఇప్పుడు ఖర్చు పెడతారనమాట. ఆ విధంగా 4 రాజ్యపూజము, 5 అవమానంగా ఉంది. కాబట్టి అవమానం ఎక్కువగా ఉంది. కాబట్టి మీకు ఏమీ పర్వాలేదు. ఈ మకర రాశి వారంతా కూడా బ్రహ్మాండంగా సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. మీకు మకర రాశి వాళ్ళందరికీ కూడా పనులు లేవనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా పనులు వస్తాయి. సాధనలో మీరందరూ కూడా మంత్రగాళ్ళు అయిపోతారు. మంత్రగాళ్ళ మాదిరిగా మీరు ఉపాసన అనేటటువంటివి చేస్తారు. ఈ మంత్రం ఆ మంత్రం, నాకు 14 మంది గురువులు ఉన్నారని రెచ్చిపోయి మరి అందరూ కూడా ఇచ్చినటువంటి తలొక మంత్రాన్ని చేస్తూ ఉంటారు. అయినా సరే ఇంకా నాకు ఫలితం రావట్లేదండి, జాబ్ రావట్లేదండి, మధ్యలో నిరాశ నిస్పృహకు వెళుతూ ఉంటారు. కాబట్టి మకర రాశి వాళ్ళందరికీ కూడా మే 30, 2025 సంవత్సరం వరకు గురుడు పంచమ స్థితిగతుడు అయి ఉన్నాడు. ఆ తర్వాత మరి గురుబలం మీకు తగ్గుతుంది. అదేవిధంగా ఈ మకర రాశి వారికి ఎంతో బాగున్నటువంటి రాహుగ్రహం ధనస్థానంలోకి రావడం, అందువల్ల నోటి సంబంధమైనటువంటి మీకు దుర్వ్యసనాలు, తాగుబోతులు అయిపోతారనమాట చాలా మంది. ఇందులో మకర రాశి వాళ్ళంతా కూడా కఠినంగా మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా మరి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క శని మీకు తృతీయ స్థితిగతుడు అవడం, మీనరాశిలోకి వెళ్ళడము, మీ సోదరుల యొక్క డెవలప్మెంట్, తర్వాత మీ పిల్లల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటివి మీకు చాలా ఎక్కువగా మీకు కనబడడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి మకర రాశి వాళ్ళంతా కూడా మీరు అనుకున్నట్టు ప్రతి పనిలో కూడా చేస్తారు. చాలామంది ప్రిన్సిపాల్లు మరి ఇలాంటి వాళ్ళంతా కూడా పెద్ద స్థానంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ మకర రాశిలో ఉండడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి కాస్త ఐసోలేటెడ్గా ఉంటారు, మూడీగా ఉంటారు. అప్పుడు మిమ్మల్ని వదిలిపడేసేయాలి ఈ సంవత్సరం. అలాగే కానీ స్ట్రిక్ట్గా ఉండడము, మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించడము, ఇవన్నీ కూడా చేస్తారు. కొత్త పనులు మీకు ఇంట్లో రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇంట్లో పని మనుషుల దగ్గర నుంచి అందరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళగా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి మకర రాశి వాళ్ళ రైతులు కూడా మరి అంతగా లాస్ట్ ఇయర్ కంటే కూడా కొంచెం తగ్గుతుంది మీకు ఇన్కమ్స్లో. అలాగే ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, మీ తోడళ్ళు వీళ్ళంతా కూడా డెవలప్ అవడం, మీ సోదరులు డెవలప్ అవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మీ సంతానం దగ్గరికి వచ్చేసరికి కాస్త మీకు ఎడ్డమంటే తెడ్డంగా మాట్లాడుతూ మీరు ముందుకు వెళ్తారు. అంటే ఆర్థిక పరంగా కూడా మీరు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. మీకు ఇచ్చినటువంటి పెన్షన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తాకట్టు పెట్టి మీరు పెన్షన్ సర్టిఫికేట్ తెచ్చుకొని మీ పిల్లలకి వీళ్ళకి అందరికీ కూడా సర్దడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఫర్టిలైజర్స్, వెటనరీ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వాళ్ళకి బాగుంటాయి. అలాంటి టెక్నిక్స్ తెలుసుకుని మీరంతా వ్యాపారాలు మిగతా వాళ్ళు కూడా మీరు చేసుకుని బాగుపడడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ యొక్క మకర రాశి వారు అన్ని శుభకార్యాలు చేస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది. అంతేకాకుండా మకర రాశి వాళ్ళందరికీ కూడా అష్టమ కేతువు జరుగుతున్నాడు. అందువలన మేము సూసైడ్ చేసుకోవాలండి అనేటటువంటి ఆలోచన మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఈ మధ్యన. కాబట్టి ఒంటరిగా ఉండకండి, 10 మందితో కలిసి ఉంటూ ఉండండి. శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకు దానం చేయండి. అలాగే కేతువుకి వచ్చేసరికి మీకు అష్టమ కేతువు కదండి, మరి మీకు జాగ్రత్తగా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతువుకి కిలోంపావు
ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు లేదా మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఈ యొక్క కేతువుకి సోమవారం కూడా చేయొచ్చు. సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మేడలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు. స్పెట్స్ పెట్టేసుకో.